ఫ్రెండ్స్, ఇవాళ మనం సిపియూ రీబౌలింగ్ అయితే మీకు చూపెడతాను నేను. యాక్చువల్లీ ఇది ప్రాసెస్ చాలా పెద్ద ఉంటుంది, మినిమం 1 అవర్ పడుతుంది. సిపియూ తీసిన తర్వాత ఏంటంటే ఇది కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. సిపియూని క్లీన్ చేసిన తర్వాత మొత్తానికి పాత షోల్డర్ ఏదన్నా ఉంటే కంప్లీట్గా తీసేసి మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసిన తర్వాత పీపీడీ తీస్తాం. ఇలా పీపీడీ తీసుకొని, పీపీడీ ఏంటంటే కైసీది మేము యూజ్ చేస్తాం. కైసీది ఏంటంటే సిపియూ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మనము ఈ పీపీడీ పేస్ట్ వల్ల ఏంటంటే ఫోన్లు రిటర్న్ రావన్నట్టు. ఒకసారి చేసి ఇచ్చినామంటే మినిమం ఒక 2-3 ఇయర్స్ దాకా మళ్ళీ మనకు ప్రాబ్లం రాదన్నట్టు. వేరేటి కూడా చాలా కంపెనీలు అవి దొరుకుతాయి, కానీ అవి ఏంటంటే మళ్ళీ రిపీట్ చాలా వస్తాయి. అందుకని మేము ఎక్కువ శాతం అయితే కైసీ 183 పీపీడీ పేస్ట్ యూజ్ చేస్తాం. ఇదైతే ప్రాసెస్, మన సిపియూ రీబాలింగ్ ప్రాసెస్. పేస్ట్ పెట్టి కంప్లీట్గా ఇది మన సిపియూ రీబాలింగ్ ప్లేట్స్ ఉంటాయి ఇవి. చూడండి నీట్ అండ్ క్లీన్గా ఎలా చేసినామో. ఇప్పుడు ఇది సిపియూ మనం మదర్ బోర్డ్లో ఇన్స్టాల్ చేద్దాం.